జై శ్రీమన్నారాయణ. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలో 39, 40 శ్లోక నామార్థాలు తెలుసుకుందాం. ఇవి రెండు కూడా మఖ నక్షత్రానికి చెందినవి. ముందుగా 39వ శ్లోక నామార్థాలు. అతులహ అంటే భగవంతునితో పోల్చదగిన వారు కానీ సమానమైన వారు కానీ ఎవరూ ఉండరు. శరభః అంటే సర్వజీవులలో ఆత్మగా ప్రకాశించేవాడు. శరీరంలో భగవంతుడు ఆత్మస్వరూపంగా ప్రకాశిస్తాడు. శర అంటే శరీరాలు. భీమః అంటే పాపులకు భయంకరుడు, భక్తులకి ప్రేమ స్వరూపుడు భగవంతుడు. సమయజ్ఞః అంటే సమానత్వమే తన స్వరూపంగా కలవాడు. సృష్టి స్థితి లయలను సమయానుకూలంగా చేయువాడు. అవిహరిః అంటే యజ్ఞాలయందు అవిస్సును స్వీకరించేవాడు. అవిస్సును భుజించే భోక్తగా లేక యజ్ఞ ఫలప్రదాతగా భగవంతుడే అయి ఉంటాడు. సర్వలక్షణ లక్షణ్యః అంటే సర్వ లక్షణాలచే సూచించబడే జ్ఞానమే భగవంతుడు. లక్ష్మీవాన్ అంటే వక్షస్థలం యందు ఎప్పుడూ లక్ష్మీదేవిని కలిగి ఉండేవాడు. సమితంజయః అంటే యుద్ధంలో జయమును పొందువాడు. సమితి అంటే యుద్ధం. ఇప్పుడు 40వ శ్లోక నామార్థాలు. విక్షరః అంటే క్షరం లేనివాడు. క్షరం అంటే నాశనం. రోహితః అంటే ఎర్రని కాంతితో కూడిన రూపాన్ని ధరించినవాడు. ఇంకో రకంగా మత్స్యావతారాన్ని ధరించినవాడు. మార్గః అంటే మోక్షానికి మార్గం భగవంతుడు. దామోదరః అంటే ధామములు అంటే లోకాలు ఉదరంలో కలవాడు. సహః అంటే సహించువాడు, ఓర్మి కలవాడు. మహీధరః అంటే పర్వత రూపంలో భూమికి స్థిరత్వాన్ని ఇచ్చేవాడు. వనాలు, పర్వతాలు, దిక్కులు అన్నీ శ్రీ మహావిష్ణువే. మహాభాగః అంటే తన ఇష్టానుసారంగా శరీరాన్ని ధరించి మహాభోగాలను అనుభవించేవాడు. వేగవాన్ అంటే చాలా వేగం కలవాడు. అమితాశనః అంటే ప్రళయకాలంలో సమస్త లోకాలని మింగేవాడు. జై శ్రీమన్నారాయణ. తర్వాత భాగంకి వేచి ఉండండి.